హాయ్ హలో నమస్తే, నేను మీ మహేష్. అందరి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి నన్ను ఆదరించండి, సపోర్ట్ చేయండి. అయితే నాచారం డివిజన్కి సంబంధించినటువంటి ఒక చిన్న గొడవ పెంటగా మారిపోయింది. ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లో ప్రధాన రహదారి ఏదైతుందో ఈ ప్రధాన రహదారి అప్సిగూడ నుంచి మొదలుకొని మల్లాపూర్ ఈసీఎల్ వరకు ఉంటుంది. అయితే ఈ రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో ఎడమ దిక్కు అంటే వైజయంతి సినిమా థియేటర్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ స్థలంలో పార్కు స్థలం ఉంది. పార్కు స్థలాన్ని కబ్జా చేసి ఒక వైన్స్ ఏర్పాటు చేసుకొని ఆ వైన్స్ను నడిపిస్తున్నారు. ఆ పార్కు స్థలాన్ని వీళ్ళు పార్కింగ్గా మార్చుకున్నారని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడము తదితరులు కొంతమంది అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పూర్వీకులు కూడా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ అంటే కాప్రా సర్కిల్ మున్సిపల్ ఆఫీస్తో పాటు జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనేటువంటి విషయాలు తెలిసినాయి. అయితే దీనికి సంబంధించినటువంటి లేఅవుట్ కూడా మన దగ్గరికి రావడం జరిగింది. 1979వ సంవత్సరం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి విషయంలో ఈ లేఅవుట్ తయారైంది. అయితే ఈ లేఅవుట్కి సంబంధించినటువంటి విషయంలో ఈ స్థలం ఏదైతుందో ఇక్కడ నిలబడి ఉన్నటువంటి స్థలం ఇదంతా కూడా పార్కుగా గుర్తించారన్నట్టు. అయితే ఈ పార్కు స్థలం సుమారు 400 నుంచి ఒక 450 గజాల స్థలం వరకు కూడా పార్కు స్థలంగానే ఉంది ఇదంతా. అయితే ఇప్పుడు ఈ పార్కు స్థలాన్ని ఈ పార్కు వెనక భాగంలో ఉన్నటువంటి 19, 20 ఈ 2 ప్లాట్లకు సంబంధించి 19, 22 ప్లాట్లకు సంబంధించి ఏదైతే ఉందో ఆ 2 ప్లాట్లకు సంబంధించి కూడా వాళ్ళు వెనకాల ఏదైతే వైన్స్కు సంబంధించినటువంటి షెడ్డు కన్స్ట్రక్షన్ చేసుకున్నారో ఆ కన్స్ట్రక్షన్ చేసుకున్న దానికి ముందు వచ్చేసి ఈ పార్కు స్థలాన్ని కూడా పార్కింగ్ ఏర్పాటు చేసుకొని వైన్స్ వాళ్ళు దీన్ని వాడుకుంటున్నారు అని చెప్పేసి కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ షెడ్డుకు సంబంధించినటువంటి ఓనర్లు ఏమంటున్నారంటే ఈ షెడ్డుకు సంబంధించి మాత్రం ఇది గ్రామ పంచాయతీకి సంబంధించి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే 1979వ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ పంచాయతీ లేఅవుట్ ప్రకారం మాత్రం అప్పుడు చూపించినటువంటి 30 ఫీట్ల రోడ్డు విషయంలో స్థలం ఏదైతుందో రోడ్డు వెడల్పులో పోయినంత మాత్రాన మేమేం చేసేది లేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్కు సంబంధించినటువంటి విషయంలో పార్కులను కాపాడుకునేది కేవలం ప్రభుత్వమే కాబట్టి ఆ ప్రభుత్వం కాపాడుకోవాలి, మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము మా 19, 20 ఏదైతే ప్లాట్ నెంబర్ ఉందో ఆ ప్లాట్లో మాత్రమే నేను కన్స్ట్రక్షన్ చేసుకున్నాము అని చెప్పేసి అంటున్నారు. కానీ కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం చేస్తున్నారంటే పార్కు స్థలాన్ని కబ్జా చేసి ఏదైతే ఆ లేఅవుట్ ప్రకారం ఉన్నటువంటి దానిని 2 లేఅవుట్లుగా విభజించిన తర్వాత ఒకవేళ ఈ పార్కు స్థలం కనుక ఒకవేళ రోడ్ వైండింగ్లో పోతే పక్క ఏదైతే ప్లాట్ ఉందో ఇక్కడ నుంచి మల్లాపూర్ ప్రధాన మార్గంకు ఉన్నటువంటి ఎడం వైపు ఉన్నటువంటి పార్కులు ఏదైతే ఈ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని ఎందుకు 100 మీటర్లకు సంబంధించి అంటే రోడ్డు వెడల్పులో కట్ చేయలేదు, కేవలం పార్క్ ఒకటే వీళ్ళు కట్ చేయగలుగుతారా అని చెప్పేసి అంటున్నారు. కానీ అయితే 2008వ సంవత్సరంలో ప్రభుత్వము జారీ చేసినటువంటి జీవో నంబర్ ప్రకారం మాత్రము ఏదైతే ఈ రహదారి ఉందో ఈ రహదారి హబ్సిగూడ నుండి మొదలుకొని మల్లాపూర్ ఈ వైపు గుండా వెళ్ళేటువంటి రహదారి సుమారు 200 ఫీట్లకు సంబంధించినటువంటి రహదారిగా ప్రభుత్వము దీనిని జారీ చేసింది ఒక జీవో ప్రకారం. అయితే ఈ జారీ చేసినటువంటి జీవో ప్రకారము 200 ఫీట్ల రహదారి ఉంటే 200 ఫీట్లకు రహదారి ఉన్నట్టయితే ఈ డివైడర్ నుంచి ఏదైతుందో ఆ డివైడర్ నుంచి ఇక్కడ వరకు 100, ఈ డివైడర్ నుంచి అక్కడ వరకు కూడా 100 ఫీట్లు అంటే 200 ఫీట్ల రహదారి మాత్రము ఉండాలి. ఆ రహదారి తర్వాత ఈ పార్కు స్థలం ఉండాలి. ఈ పార్కు తర్వాత వెనకాల చూసుకున్నట్టయితే 19, 20 అనేటువంటి ప్లాట్లలో మాత్రం దీన్ని ఈ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలి. కానీ పార్కుకు ఈ 200 ఫీట్లకు సంబంధించినటువంటి రోడ్డుకు ఇట్లాంటి సెట్ బ్యాక్ లేకుండా చేయడం వల్లనే ఈరోజు ఈ తతంగం అంతా ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే ఏదైతే షెడ్డుకు సంబంధించి ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షను, దీనికి ఎట్లాంటి పర్మిషన్ అనేటువంటివి లేకుండా తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు. కానీ ఒకవేళ ఎలాంటి పర్మిషన్ కనుక తీసుకోకపోయింటే ఇదే అధికారులు అక్కడ ఉన్నటువంటి హౌస్ నెంబర్ అంటే దాన్ని ఏ రకంగా ఇచ్చిరు, ఆ హౌస్ నెంబర్ ఉన్నటువంటిది ఎవరు అలాట్ చేసిరు, ఏ రకంగా అలాట్ చేసిరు, నిజంగా ఇల్లీగలే అయితే దాన్ని అలాట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే అధికారులు కుమ్మక్కైరా లేకపోతే అధికారులకు తెలియకుండా వీళ్ళకు సంబంధించి వీళ్ళంతలో వీళ్ళు ఏమైనా హౌస్ నెంబర్ అలాట్ చేసుకుంటారా? అది చేయలేరు కదా. దానికి సంబంధించినటువంటి జీవోలు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి వెబ్సైట్లు ఉంటాయి, వాటన్నిటిని కూడా ఓపెన్ చేయాల్సింది వచ్చేసి జిహెచ్ఎంసీ అధికారులే.
కాకపోతే ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడొచ్చు, అక్కడ వెహికల్ ఇక్కడ పక్కన అధికారులు కూడా, అంటే కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారులు ఏసీపీతో సహా వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగము, ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షను లేకపోతే ఇది ఏంటా అనేటువంటి విషయం ఇంతవరకు మనం చూడొచ్చు. ఇక్కడ పక్కన నుండే వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే దీనిపైన చర్యలు తీసుకుంటారా లేకపోతే నామమాత్రంగానే చేస్తారా, అసలు నిజంగా ఇది పార్కు స్థలమా కాదా అనేటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఓనర్లు కనుక ముందుకొచ్చి ఇది మేది పార్కు కాదు, ఇది పార్కు స్థలం రోడ్డు వైండింగ్లో పోయింది, మాకు సంబంధం లేదు అని చెప్పేసి అంటారా, లేకపోతే నిజంగా పార్కును కబ్జా చేసినట్టయితే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం పార్కు స్థలాలను శ్మశానాలను కాపాడాల్సినటువంటి అధికారులు ఏం చేస్తారో మునుముందు చూద్దాం. రెండో ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి చరిత్ర మొత్తం కూడా అధికారులు ఏ రకంగా పనిచేస్తున్నారు అనేది కూడా చెప్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి అందరి న్యూస్. నేను మీ మహేష్.